హాయ్ అండి. మనం తినే మిల్లెట్స్లో హెల్దీ అయిన మిల్లెట్ ఏది అని అడిగితే మొదటిగా వచ్చే పేరు రాగి. అవునా? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా రాగి అనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాగి అనేది చాలా హెల్దీ అయిన ఫుడ్ అని. ఇది మనకి పూర్వీకుల నుండి వచ్చింది. ఇది చాలా బలమైన ఆహారం. రాగి ఎక్కువ కాల్షియం ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బాడీని కూల్ చేసే గుణం ఉంటుంది. రాగిలో ఉండే ముఖ్య పోషకాలు కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, అమినో యాసిడ్స్, గ్లైసెమిక్ ఇండెక్స్, ఇలా చాలా పోషకాలు ఇందులో ఉన్నాయి. రాగి ఎవరు తినాలి అని అంటే 1 year దాటిన పిల్లల నుంచి మహిళలు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, ఫిజికల్ వర్కౌట్ చేసేవాళ్ళు ఎవరైనా తినచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైట్లో, రోజువారీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చూస్తారు. ఇది చాలా బలమైన ఆహారం. కానీ ఈ బలమైన ఆహారాన్ని, ఈ హెల్దీ ఆహారం కూడా కొంతమంది శరీరానికి సరిపోదు. అందరి శరీరం ఒకేలా ఉండదు. కాబట్టి రాగి తినకూడని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు రాగి ఎవరు తినకూడదు? సంవత్సరంలోపు పిల్లలకి పెట్టకూడదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు, బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అసలు నిజం చెప్పాలంటే అసలు రాగిని ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు. రాగి మేము తింటున్నాము, డైలీ మా డైట్లో ఇంక్లూడ్ ఉంది, మేము హెల్తీగా ఉంటున్నాము అనేది కాదండి. అసలు ఎలా తీసుకుంటే మన బాడీకి రాగిలో ఉండే పూర్తి పోషకాలు లభిస్తాయో చాలామందికి తెలియదు. రాగి తినాలని బయట మార్కెట్లో దొరికే పిండిని తీసుకొచ్చుకొని తింటున్నాం. నిజం చెప్పాలంటే జావ రూపంలో, రాగి ముద్ద రూపంలో, లేకుంటే రాగి లడ్డు రూపంలో రోజు మన డైట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఆ పిండి మనం తినడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్, అలాగే తొందరగా జీర్ణం కాకుండా ఉండే ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి తెలియదు. రాగి పిండిని తయారు చేయడానికి రాగులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి 12 గంటలు నానబెట్టిన తర్వాత వాటిని మొలకలు రావడానికి ఒక తెల్లని గుడ్డలో లేకపోతే కాటన్ క్లాత్లో కట్టి పెట్టాలి. మొలకలు రావడానికి 24 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుంది. మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఎండపెట్టి వాటిని 2 నుండి 3 నిమిషాలు వేయించిన తర్వాత మనం రాగి పిండి అనేది తయారు చేసుకోవాలి. ఇలాంటి రాగి పిండితోని మనం జావ చేసుకున్నా, రాగి ముద్ద చేసుకున్నా, లేకపోతే రాగి లడ్డు చేసుకున్నా హెల్తీగా ఉంటుంది. నిజం చెప్పాలంటే రాగి జావ, రాగి ముద్ద అనేది డైట్కి చాలా బాగుంటుంది. రాగి లడ్డు అనేది మనం అకేషనల్గా తీసుకుంటేనే మంచిది. ఎందుకంటారా? రాగి జావ కానీ, రాగి ముద్ద కానీ ఉడికించుకొని తింటాం. రాగి లడ్డు అలా తినము. కాబట్టి అకేషనల్గా తింటేనే మనకి హెల్తీ. ఇది చాలామంది తెలియక, ఎప్పుడు తినాలో తెలియక మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు తిందాం అనుకుంటారు. కాదండి, దీనికి కూడా ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే తినాలి. ఎందుకంటే ఇది చాలా బలమైన ఆహారం, అరగడానికి టైం పడుతుంది. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం మాత్రమే తినాలి. ఇది రాగి గురించి పూర్తి వివరణ. జాయో హెల్దీ లైఫ్ స్టైల్.